మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మాయ బ్రహ్మ నరసింహ. ఒక అడ్వకేట్‌గా, ఫ్యామిలీ కౌన్సిలర్‌గా చాలామందికి నేను సుపరిచితుడిని. మీరందరూ నా వీడియోలు చూసి ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక కొత్త ధోరణి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య మల్లారెడ్డి కాలేజీలో ఏమో ఇన్సిడెంట్ జరిగింది మనకు. న్యూస్ ద్వారా తెలుస్తుంది. అమ్మాయిల బాత్రూమ్‌లల్ల, వాష్‌రూమ్‌లల్ల సీసీ కెమెరాలు పెట్టిన ఘోరమైన చర్యలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇట్లా మారుతా ఉంది అమ్మాయిల ధోరణి? అమ్మాయిల లోపల భయం, భక్తి లేకుండా ఎందుకు తయారవుతున్నారు? అంటే దీనికి మొట్టమొదట తల్లిదండ్రులే బాధ్యత. నేను చెప్పేది ఏంటి తర్వాత టీచర్సు, సమాజం తర్వాత కానీ, ఈ అమ్మాయిలు ఇంత ధైర్యంగా, ఇంత బరి తెగించి ఇటువంటి దురాచారాలకు, దుశ్చర్యలకు పాల్పడడం చాలా శోచనీయం. మనందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. అమ్మాయిలంటే నాలాంటి వాళ్ళు కానీ సమాజంలో అమ్మాయిలంటే తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకుంటారో, అమ్మాయిలను చాలామంది గౌరవిస్తారు కూడా. కానీ ఆ అమ్మాయిలు ఆ గౌరవాన్ని పోగొట్టుకొని ఈరోజు ఘోరంగా తప్పులు చేస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడుతూ సమాజం అమ్మాయిలంటేనే ఆశ్రయించుకునే స్థాయికి వచ్చింది. దయచేసి ఇటువంటి పనులు చేసే అమ్మాయిలు మీరేమనుకుంటారు? ఏదో గొప్పగా అనుకుంటున్నాము, బరి తెగించిన మమ్మల్ని ఎవరు లేరు, మాకు సమాజం మొత్తం అండగా ఉంటుంది, చట్టం మాకు అండగా ఉంది మహిళలకు అని చర్యలు చేసి మీ అమ్మాయిలనే మీరు అవమానం చేస్తూ ఉన్నారు. మీరు సిగ్గుపడాల్సిన విషయం. మీరు చదువుకోనికి వెళ్తున్నారా కాలేజీలో? మీ సబ్జెక్ట్ పైన, మీ భవిష్యత్తు పైన మీకు ధ్యాస ఉండాలి. కానీ తోటి అమ్మాయిలను గౌరవించాలి, తోటి అమ్మాయిల గౌరవాన్ని మీరు కాపాడాలి, తోటి అమ్మాయిల యొక్క వారి కూడా స్నేహాన్ని, ప్రేమను మీరు పొందాలి. ఇంత మంచి స్నేహం ఉంటారు మీరు అమ్మాయిలందరూ కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆడుతూ పాడుతూ కాలేజీలోకి వెళ్తూ, కాలేజీలో మీ సబ్జెక్ట్ పైన మీరు శ్రద్ధ చూపెడతా ఉన్నారు. కానీ ఇటువంటి చర్యల వల్ల అమ్మాయిలకు సమాజంలో బాగా వ్యతిరేకత వస్తూ ఉంది. అమ్మాయిల మీద ఒక దురభిప్రాయం వస్తూ ఉంది. ఈరోజు బయట సమాజంలో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం లాంటి నగరాల్లో అమ్మాయిలంటే ఒక దురభిప్రాయం ఉంది. అమ్మాయిలు పెళ్లి సంబంధాలు రావడం కూడా కష్టం ఉంటుంది. ఎక్కడ తిరుగుతూ ఉన్నారు, ఏది వీళ్ళు భయభక్తి లేదు, ఏ రాత్రి తిరుగుతున్నారో, ఎక్కడ పబ్బులు క్లబ్బులు పోతూ ఉన్నారో, వీరికి ఎవరికి భయం లేదు కదా అనే ఉద్దేశంలో ఇంకా పోలీసు వాళ్ళు మీకు మహిళల కొరకు ఒక పోలీసు 100 ఫోన్ చేసినా, ఎక్కడ చేసినా పోలీస్ అలర్ట్ అయ్యి మీకు మీ మీ ప్రాంతాలకు చేరవేయడానికి కూడా మీకు ప్రభుత్వం ముందుకొస్తుంది, పోలీసు యంత్రాంగం ముందుకొస్తుంది, సమాజం మొత్తం ముందుకొస్తుంది మీకు అండంగా ఉండటానికి. కానీ మీరు చేసే ఈ నీచమైన పనులు, ఇటువంటి సంస్కారం లేని పనులు చూస్తూ ఉంటే అమ్మాయిల మీద సమాజం మొత్తం గౌరవం తగ్గిపోతూ ఉంది. నాకు అదో పెద్ద ఆవేదన. ఎందుకంటే మహిళలపైన ఎంత మంచి గౌరవం ఉందో ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. దయచేసి అమ్మాయిలందరూ మీరు మీ తల్లిదండ్రుల గౌరవం ప్రతిష్టను కాపాడడానికి మీరు ఉన్నారు. కానీ మీ చదువును, మీ గౌరవాన్ని కాపాడుకోవాలి, మీ చదువును పెంచుకోవాలి, మీరు ఉన్నత స్థానాల్లో రావడానికి ప్రయత్నం చేయండి. కానీ దయచేసి ఇటువంటి నీచమైన పనులకు మీరు సహకరించవద్దు. ఎవరైనా అట్లా చేస్తే కూడా మీరు ఎంబడే మీ ప్రిన్సిపల్స్కు తెలియజేయండి. ఇటువంటి చర్యలను ఖండించదు. బయట ఏదున్నా జరిగితే బయట మహిళలంతా ధర్నా చేస్తారు. మగవాళ్ళు ఇట్లా చేసిర్రు, దురాచారాలు చేసిర్రు, భార్యను కొట్టిండు, భార్యను చంపిండని. మరి మనందరం అన్యాయాన్ని ఎదిరించి పోరాటం చేసే వాళ్ళే. మనమే మన తోటి మహిళలకు, తోటి అమ్మాయిలకు మనం అన్యాయం చేస్తే మేము క్షమించరా అని నేరం. దయచేసి మీ జీవితాలని మీరు నాశనం చేసుకోవద్దు. పెద్ద పెద్ద కేసులు అవుతా మాత్రం మీరు లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సి వస్తుంది. మీకు పెళ్ళిళ్ళు కాక, జీవితాలు లేక, తల్లిదండ్రులు అసహించుకొని, బంధువులు అసహించుకొని మీకు ఏ రకమైన సానుభూతి ఉండదు సమాజంలో. దయచేసి అవన్నీ విడనాడి మంచి సమాజం కొరకు మీరు పాటుపడతారని, మంచి భవిష్యత్తు కొరకు మీరు ముందుకెళ్తారని మీ అందరితో మనవి చేస్తూ, మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. జై హింద్.